ముందు అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటి కాన్సెప్ట్ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ పరంగా అది పార్టీ పరంగా చూడాలా లేకపోతే దేశం పరంగా చూడాలా? మొట్టమొదట ఆలయము, సంస్కృతి, ధర్మము ఇదన్నీ దేశంతో అనుసంధానమైంది. కానీ ఒకప్పుడు రాజులే, ఇప్పుడు తిరుపతి కానీ ఏ క్షేత్రాలు చూసినా, తంజావూరు ఉంది, బృహదీశ్వరాలయం, అది కట్టింది కూడా రాజులే. కాబట్టి ఈరోజు పార్టీని లేకపోతే పర్సన్ని ఇవన్నీ మనం వేరు చేయక్కర్లేదు. భక్తుడై ఉంటే అతను రాజైనా కట్టచ్చు, ఓ బంటైనా సరే, మనకు దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి దీన్ని ఈరోజు పట్టుకొచ్చి ఇదేదో పాలిటిక్స్, ఇదేదో ఓట్ గేమ్ అనేటువంటి ఆలోచనలో నుంచి ముందు ప్రజలు బయటికి రావాలి. ఆయన ఒక భక్తుడు, నేను గుడి బాగు చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు, దట్స్ ఇట్. అంటే రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుతున్నారు, ఒక మతాన్ని రాజకీయం కోసం వాడచ్చా? ఇప్పుడు భారతదేశం విభజన పొందినప్పుడు ఆ రోజు రాజకీయ నాయకులే కదా కూర్చొని విభజించారు. ఏ ప్రాతిపదికన విభజించారు మీరు చెప్పండి? పాకిస్తాన్ని భారతదేశం నుంచి విభజించారండి. ఏ ప్రాతిపదికన? మతమే కదా. అంటే నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు విభజించేటప్పుడే మత ప్రాతిపదికన చేస్తున్నప్పుడు ఈ దేశంలో, ఈ మట్టిలో, ఈ సంస్కృతిలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఉద్ధరించేటప్పుడు మత ప్రాతిపదికన ఎందుకు చేయకూడదు? ఒక రాజకీయ పార్టీ చేస్తే తప్పేంటి? ఒక రాజకీయము, ఒక రాజకీయ వ్యవస్థ దేశాన్ని రెండు ముక్కలు చేసేటప్పుడు మత ప్రాతిపదికన చేస్తే, ఓ దేవాలయాన్ని నిర్మించడంలో దాని మతం ఎందుకు? ధర్మం, అది సంస్కృతి. అది చేస్తున్న వాళ్ళని మనం ఆదరించాలి, గౌరవించాల్సిందే. రెండో తాట్ లేదు. అంటే ఆ తర్వాత కాలంలో రాజ్యాంగంలో సెక్యులరిజం అనే ఒక పదాన్ని చేర్చాం. ఆ సెక్యులరిజం ప్రకారం అయితే మత ప్రమేయం ఉండకూడదు రాజకీయ పార్టీలు. పక్కా కదా, అంతే కదా. మరి గుళ్ళన్నీ ఎందుకున్నాయి వీళ్ళ చేతుల్లో? వీళ్ళు ఎందుకు గుళ్ళని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు గంటలు ఎందుకు కొట్టుకోవడం? వదిలేమనండి, మా హిందువులు మా మొహాన్ని బారేమనండి, మాకు అప్పచెప్పేమని.